హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ షామ్ సాయి. ముందుగా మా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు కూడా. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఏపీ ఈసెట్ 2024 కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ గురించి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రాంచెస్ వచ్చేసి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సిఎస్సి ఏఎండ్ఎంఎల్, సిఎస్సి ఉంది, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఐటీ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, ఈసీఈ ఉంది, అండ్ అలాగే లాస్ట్ త్రిబుల్ ఈ కూడా ఉంది. ఓకేనా, ఫస్ట్ నేను మెయిన్గా ఏం కోరుకుంటున్నాను అంటే మీరు వీడియోని మటుకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు. సిఎస్సిఏ ఇక్కడ 4 అయితే ఉన్నాయి. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు యూజ్ ఉండదు, నాకు యూజ్ ఉండదు. మీరు స్కిప్ చేయకుండా చూస్తే నాకన్నా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంది. ఓకే, మనం ఇంకా ర్యాంక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ సిఎస్సి ఏఎండ్ఎంఎల్ చూసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీ అయితే మెన్షన్ చేశాను. ఓసీ వాళ్ళకి పోయిన ఇయర్ అలొకేట్ అయింది 200 నుంచి 300 లోపలే అలొకేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ కాలేజ్ సీట్ రావాలంటే 200 కన్నా తక్కువ వచ్చి ఉండాలి. ఎందుకంటే కట్ ఆఫ్స్ చాలా పెరుగుతాయి ఇయర్కి, దట్స్ వై అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీసీ వాళ్ళకి వచ్చేసి 500 to 600 లోపల రావాలి. బట్ ఇయర్ మీకు 500 లోపలే రావాలి. ఓకేనా, నేను ఏమంటున్నా అంటే ఈ ర్యాంక్స్ కన్నా తక్కువ వచ్చింటే మీకు ఖచ్చితంగా ఈ కాలేజ్ సీట్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ ర్యాంక్స్ మధ్యలో ఒకవేళ ర్యాంక్ వచ్చింటే పర్లేదు, ఛాన్సెస్ అయితే ఉంటాయి. అన్ని దానిలోకి చూడండి. ఎస్సీకి అయితే అలొకేట్ కాలేదు, ఎస్టీకి అయితే 800 to 900 అనమాట. ఏం డోకా లేదు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి. ఇక్కడ మనం సిఎస్సి ప్యూర్ సిఎస్సి అయితే 100 నుంచి 200 లోపలే అనమాట. ఇప్పుడు మీకు ఏం కావాలంటే ఈ ఇయర్లో 100 కన్నా తక్కువ వచ్చింటే ఈ కాలేజ్ సీట్ వస్తుంది. 100 కన్నా తక్కువ వచ్చిండాలి. ఓకేనా, నెక్స్ట్ బీసీ వాళ్ళకి చూసుకోండి 300 to 500. ఎస్సీ వాళ్ళకి 1300 to 1400 లోపల వచ్చి ఉండాలి. ఇంకా ఎస్టీ వాళ్ళకైతే చూడండి 1000 to 1100. చూడండి, దీని డిఫరెన్స్. యాక్చువల్గా ఈ క్యాష్ తక్కువ, బట్ చూడండి దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిండు, దీనికి తక్కువ ప్రియారిటీ ఇచ్చిండు. ఇది బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా అనమాట. నెక్స్ట్ వచ్చి సిఎస్సి ఏఐ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు సబ్ బ్రాంచెస్ తీసుకుంటే మీకు అనేది ఓసీ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. మీకు కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చినా అండర్ 1000లో మీకు సబ్ బ్రాంచెస్లో సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. టాప్ కాలేజ్లో వీ కెన్ చూసుకోండి. ఏఐలో పోయినసారి ఎస్టీ వాళ్ళకైతే అలొకేట్ కాలేదు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఓసీ వాళ్ళకి 600 to 700 లోపలే వచ్చింది. నెక్స్ట్ బీసీ వాళ్ళకి చూడండి 1500 to 1600. పోయినసారి అయితే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అలొకేట్ కాలేదు. చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ అనమాట. ఓసీ వాళ్ళకి 30 to 40లోనే అలొకేట్ అయిపోయింది. ఈ ర్యాంక్స్ యాక్చువల్గా వీళ్ళకి యూనివర్సిటీలు వస్తాయి, బట్ వీళ్ళ ముందు ర్యాంకులు వచ్చిన వాళ్ళకి అయితే తీసేసుకున్నారు యూనివర్సిటీలు. దట్స్ వై అనమాట. దీనికి ఒకవేళ సివిల్ ఇంజనీరింగ్ దీనికన్నా తక్కువ వచ్చింటే మీరు యూనివర్సిటీస్ ప్రిఫర్ చేయండి. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అసలు అలొకేట్ కాలేదు పోయినసారి జిఎంఆర్లో. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్లో ఓసీకి అయితే 90 నుంచి 100 లోపలే వచ్చింటే ఈ కాలేజ్ వస్తుంది అనమాట. పోయినసారి ఇది డేటా ఇది. ఇప్పుడు మీకన్నా 90 కన్నా తక్కువ వచ్చిన ఆ రెండు దాంట్లో మన ర్యాంక్ వచ్చినా మీకైతే ఈ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీసీ వాళ్ళకి చూసుకోండి. ఎస్టీ వాళ్ళకైతే ఏం డోకా లేదు. 4000 నుంచి 4400 మీకు దీనికన్నా తక్కువ వచ్చినా కూడా రావచ్చు ఈ కాలేజీలో ఈసారి. ఎందుకంటే మెకానికల్ ఎవరు ప్రిఫర్ తక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఈసీ చూసుకున్నట్లయితే మీకు ఓసీ వాళ్ళకైతే 300 to 400 లోపలే వచ్చి ఉండాలి. ఓకేనా, బీసీ వాళ్ళకి చూడండి 800 to 1000. బీసీ అన్నాయి కదా, బీసీ టోటల్ అనమాట. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ మొత్తం కలిపి బీసీ అనమాట. ఓకే, అట్లా చేశాను నేను మొత్తం దానికి రాయకుండా. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ అనమాట. ఎస్సీ చూడండి 4000 ఈసీ. చూడండి దీంట్లో జిఎంఆర్ కాలేజ్ అయితే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 7000 నుంచి తీసుకున్నారు అసలు. ఒకసారి చూడండి ఈసీ. నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఈ అనమాట, లాస్ట్ అండ్ ఫైనల్ బ్రాంచ్. దీంట్లో మటుకు ఓసీ వాళ్ళని తీసుకున్నారు. బీసీ, ఎస్టీ వాళ్ళకైతే అలొకేట్ కాలేదు పోయినసారి సీట్లు. ఒకసారి నేను చిన్నగా స్క్రోల్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ట్రై చేయండి. వీడియో 5 minutes, స్కిప్ చేయకుండా చూడండి, నాకన్నా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా చూస్తే. చూడండి ఈ ఈసీ, ఇది మెకానికల్,
సివిల్ ఇంజనీరింగ్, ఐటీ, సిఎస్సి, ఏఐ, సిఎస్సి, సిఎస్సి, ఏఎండ్ఎంఎల్ అనమాట. నా సజెస్ట్ ఏంటంటే ఒకవేళ మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చింటే సిఎస్సి వాళ్ళు సజెస్ట్ సబ్ బ్రాంచెస్ అనమాట. ఓకే, దట్స్ ఈజ్ అనమాట. ఒకవేళ నా కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలా వీడియోస్ చేయాలని నాకు మోటివేషన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.